ప్రయాగ్రాజ్లో గంగా హారతి ఎంతో వైభవంగా కొనసాగుతోంది. మహాకుంభమేళా ముగింపు సందర్భంగా గంగా హారతి నిర్వహిస్తున్నారు. చివరి ఘట్టానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పటివరకు 63 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా 46 రోజుల పాటు సాగింది. ప్రయాగ్రాజ్లో గంగా హారతి వైభవంగా కొనసాగుతోంది. మహాకుంభమేళా ముగింపు సందర్భంగా గంగా హారతి నిర్వహిస్తున్నారు. చివరి ఘట్టానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పటివరకు 63 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా మొత్తం 46 రోజుల పాటు సాగింది. దీనిపైన పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో అందిస్తారు. కళ, చివరి ఘట్టం ఏ విధంగా కొనసాగుతోంది? అప్డేట్స్ ఏంటి? శ్రీదేవి, ఇప్పుడు మనము మహా అద్భుత ఘట్టం ఏదైతే మనకు కుంభమేళకు సంబంధించినటువంటి చివరి ఘట్టము హారతి, గంగా హారతి అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. కొద్దిసేపటి క్రితమే మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే సంగం ప్రాంతంలో గంగా హారతి ఇవ్వడం జరిగింది. దాదాపు 45 రోజుల పాటు అట్టహాసంగా జరిగినటువంటి ఏదైతే గంగా హారతి మనకు మహాకుంభమేళకు సంబంధించినది చివరి రోజు. అయితే కొద్దిసేపటి క్రితమే గంగా హారతితో ఇది ఒక ముగింపు వేడుక అని చెప్పవచ్చు. అయినా ఇక్కడ మనం చూస్తున్నటువంటి జనసందోహము ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తూనే ఉన్నారు. ఏదైతే నిన్న సాయంకాలం 6 గంటలకు మనకు రోడ్లన్నీ కూడా నో వెహికల్ జోన్ ప్రకటించడంతో ఎక్కడికక్కడే దాదాపు 10 కిలోమీటర్ల మేరకు మొత్తం అంతా ట్రాఫిక్ ని స్టాప్ చేయడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవడంతో బయటి నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి రాలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈరోజు మధ్యాహ్నము 1 గంటకు కొంత మధ్యాహ్నము గంగా స్నానం అయినటువంటి వాళ్ళ యొక్క రద్దీ తగ్గుతున్న క్రమంలో ఏదైతే నిన్న నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళని లోపలికి అలో చేయడంతో చాలా మంది బారు తీరుతున్నటువంటి ఇక్కడ పబ్లిక్ మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే గంగా హారతికి సంబంధించినటువంటి అద్భుత ఘట్టం ముగిసింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది దాదాపు 65 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారని ప్రకటించింది. అయితే ఇందులో ముఖ్యంగా మనకు 3 మిలియన్ల మేరకు విదేశీయులు ఈసారి మహాకుంభమేళను దర్శించి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినట్లు విదేశీ దౌత్యవేత్తలు మనకు ఫిబ్రవరి 1న 118 మంది ఇక్కడికి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినటువంటి సందర్భంలో వాళ్ళు ఈరోజు మొత్తము విదేశీయులు ఎంతమంది ఇక్కడికి వచ్చారన్నటువంటి పూర్తి డాటా ఒకటి విడుదల చేయడం జరిగింది. దాదాపు 3 మిలియన్ల మేరకు ఇక్కడ విదేశీయులు మహాకుంభమేళకు వచ్చినట్లు కూడా ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు మహాకుంభమేళకు సంబంధించినది దాదాపు 13వ తేదీ జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యి ఈరోజు మహాశివరాత్రి రోజు చివరి ఘట్టం. దాదాపు ఇక్కడ మనకు షాహీ స్నానం అనుకోవచ్చు, అమృత స్నానం అనుకోవచ్చు. మనకు జనవరి 13 మనకు మకర సంక్రాంతి అని మనం ఏదైతే అంటామో ఇక్కడ మనకు లోడీ అంటారు. నార్త్ ఇండియన్లో మనకు లోడీ అని చెప్తారు. అయితే 13 తర్వాత 14 మనకు షాహీ స్నానాలు. దాదాపు అఖాడాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా గంగా స్నానానికి రావడము, కొన్ని కోట్ల మంది కూడా అఖాడాలతో 13 అఖాడాల యొక్క ప్రతినిధులతో వారి సమూహంతో ఇదే గంగా స్నానం యొక్క త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినటువంటి అద్భుత దృశ్యాలను కూడా మనము చూసాం. అయితే ఏదైతే మనకు వసంత పంచమి మౌని అమావాస్య మనకు జనవరి 29న మౌని అమావాస్య చాలా కీలకమైనటువంటిది. ఆ రోజు దాదాపు 2 కోట్ల మంది భక్తులు కూడా స్నానం ఆచరించినట్లు కూడా అధికారులు ప్రకటించారు. దాదాపు వసంత పంచమి అది కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి ఘట్టము. దాదాపు అన్ని యొక్క అమృత స్నానాలు తర్వాత షాహీ స్నానాలకు ఈ రోజు మాత్రము మహాశివరాత్రి సందర్భంగా అమృత స్నానం గడియలు మాత్రం ముగిసినాయి. గంగా హారతితో ముగింపు పలకడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది ఎవరైతే గంగా స్నానం చేయలేనటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. కానీ ఈ రద్దీ ఇంకా తగ్గేటటువంటి అవకాశం లేదు. దాదాపు ఇప్పటి వరకు కూడా 65 కోట్ల మంది ఇక్కడ ప్రజలు భక్తులు స్నానం ఆచరించినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ఏదైతే మనకు అమావాస్య రోజు మౌని అమావాస్య ముందు రోజు జరిగినటువంటి సంఘటన ఒక్కసారి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు, ఎందుకంటే అమావాస్య గడియలు ఈ రోజు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ మరి అలాంటి సంఘటనలు జరగకుండా
యోగి ఆదిత్యనాథ్ దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క పర్యవేక్షణ అంటే ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు జరుగుతుందన్నది తను ప్రత్యక్షంగా ఉంటూ అధికారులను సమాయత్తం చేసినట్లు కూడా సమాచారం ఉంది. దాదాపు 2 రోజుల నుంచి కూడా గోరఖ్నాథ్ ఆలయంలో తను ప్రత్యక్షంగా మొత్తం అంతా కూడా ఆ సెట్టింగ్ తోటి ఉండే ప్రత్యక్షంగా ఎక్కడెక్కడ జన సమూహం ఎక్కువగా ఉందన్నది పర్యవేక్షిస్తూ ఉన్నటువంటిది సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మొత్తం అంతా కూడా పర్యవేక్షించినట్లు తెలుస్తుంది. అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చాలా 1 crore పైగా కూడా ఈరోజు 1,30,00,000 మంది పైగా ఈరోజు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినట్లు కూడా తెలుస్తుంది. శ్రీదేవి కళ ఈరోజు చివరి ఘట్టము అండ్ మహాశివరాత్రి ఈ సందర్భంగా ఇప్పుడు ఈ రాత్రంతా కూడా ఇదంతా కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ఏదైనా సర్టెన్ టైంలో క్లోజ్ చేస్తారు ఇంకా? శ్రీదేవి ఇప్పుడు మనము ఇక్కడ ఈ ప్రవాహాన్ని చూస్తుంటే ఎవరు కూడా ఈ సమూహాన్ని ఆపేటటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే నిన్నటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు భక్తులు చాలా మంది లోపలికి ప్రవేశించకుండా అక్కడే వాళ్ళని స్టాప్ చేసినటువంటి పరిస్థితిలో ఉండడం కాబట్టి వాళ్ళని వదలడం అంటే ఫ్లోటింగ్ పబ్లిక్ యొక్క ఫ్లోటింగ్ అనేది వాళ్ళని వదలడంతో ఖచ్చితంగా వాళ్ళని రాత్రంతా కూడా స్నానాలు ఆచరించేటటువంటి ఇది ఉన్నది. తర్వాత మనకి ఏదైతే అక్కడ గంగా ప్రవాహానికి మనకి కనపడుతుందో అక్కడ కూడా సెక్యూరిటీ ఇప్పటికీ కూడా నైట్ సెక్యూరిటీ ఆ బోటింగ్ కి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా ఉన్నారు. కానీ రాత్రి కూడా ఎందుకనంటే మహాశివరాత్రి పర్వదినము రాత్రంతా జాగరణలు చేసేటటువంటి భక్త జన సమూహం అందరూ కూడా ఇక్కడే ఉండి భజనలు చేసేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. మహాకుంభమేళకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని ఇక్కడ వేశారు. చాలా మంది భక్తులు ఈ యొక్క గంగా నది ప్రవాహంలోనే ఈ మహాశివరాత్రి పర్వదినమున ఇక్కడంతా కూడా మొత్తం అంతా ఇక్కడే ఉండి రాత్రంతా జాగరణ చేసేటటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కానీ రేపు కూడా ఇలాంటి ఫ్లోటింగ్ ఉంటుంది అన్నటువంటిది అధికారులు మొత్తం తెలియజేస్తున్నారు. శ్రీదేవి రైట్ కళ, థ్యాంక్ యూ. సో అది ప్రయాగ్రాజ్లో గంగా హారతి ఎంతో వైభవంగా కొనసాగుతోంది. మహాకుంభమేళా ముగింపు సందర్భంగా గంగా హారతి నిర్వహిస్తున్నారు. చివరి ఘట్టానికి భక్తులు కూడా అక్కడ భారీగా తరలివచ్చారు. ఇప్పటి వరకు 63 నుంచి 65 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టుగా అధికారులు వెల్లడించారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా మొత్తం 45 రోజుల పాటు కొనసాగింది.